కరీంనగర్లో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు ఈడ్చుకెళ్లడాన్ని తప్పుబట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ముగ్గురు మంత్రులు అనుమతిస్తేనే ఈ ఘటన జరిగి ఉంటే సభ నడపడంతో వారు విఫలమైనట్లే అన్నారు. సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్ రెడ్డి ఇరిటేట్ అయ్యారని, వెంటనే తాము ఆయన్ను కంట్రోల్ చేశామన్నారు. నోరు తెరిస్తే కేసులు పెట్టడాన్ని తప్పుపట్టిన గంగుల ఇలా ఎంతమందిపై కేసులు పెడతారని ప్రశ్నించారు. నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు, నేను మాట్లాడితే మీ బట్టలిప్తమనే వాతావరణం అన్నాడు కాబట్టి నాకు ఆవేశానికి వచ్చేసిందని చెప్పేసి క్లియర్. సో దాని ఆవేశాలను మనం కంట్రోల్ చేసిన బాధ్యత అక్కడ ఉన్న అమాయకులు. మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం, ముగ్గురు మంత్రులు కంట్రోల్ చేసేట్టు విఫలమైనమే అంటున్నాం. వెంటనే పోలీసులు ఇలా అనుమతిని పోలీసులు ఎట్లా ఎత్తారండి? కంట్రోల్ చేస్తే కాబట్టి 5 నిమిషాలు కంట్రోల్ చేయలేకపోతున్నా ముగ్గురు మంత్రులు వచ్చి చేయలేకపోతురా? అదే ఆయుధాలు పెట్టుకుని కొట్టాడుకుంటున్నారు వాళ్ళు. ఏమన్నా మాటతో యుద్ధం జరుగుతుంది కదా, కానీ పోలీసులు గుంజుకోవాల్సిన అవసరం ఉన్నది, 3-4 కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. నోరు చెప్తే కేసులు పెడతారు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మీ సహచర ఎమ్మెల్యేలను గొరగొర ఉంచుకోబోతుంటే మీరు అనుమతిస్తే పోలీసు వాళ్ళు వచ్చిండ్రా, అనుమతిస్తే మీరు విఫలమైనట్టే, అనుమతి ఇవ్వకపోతే పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రో మీరు ఫస్ట్ దాని మీద విచారణ చేయండి అని చెప్పి చెప్తున్నాడు.